హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనం చికెన్ బిర్యానీ అయితే చేసుకుందాం. అది నా స్టైల్లో సింపుల్ అండ్ ఈజీ వేలో ఎలా చేయాలో నేర్చుకుందాం. స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి ఆ గిన్నెలోకి మనం ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకుందాం. లవంగాలు, యాలకులు, అలాగే చెక్క వేసుకుందాం. మీ దగ్గర పలావ్ దినుసులు ఏమున్నా అవి వేసుకోండి. అలానే కట్ చేసిన ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకుందాం. వీటిని మనం ఒకసారి కలుపుకుందాం. ఈ ఉల్లిపాయలు అనేది మనం కొంతసేపు అయితే మగ్గించుకుందాం. ఉల్లిపాయలు అయితే మగ్గిపోయాయి. ఇప్పుడు మనం 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందాం. అలానే కట్ చేసిన టమాటా ముక్కలు కూడా వేసుకుందాం. ఈ టమాటాలు అయితే నేను ఒక 3 పెద్ద సైజు టమాటాలు అయితే తీసుకున్నాను. ఈ టమాటాలు కూడా మనం మగ్గించుకుందాం. ఈ టమాటా ముక్కలు కూడా మగ్గిపోయాయండి. మనం ఇప్పుడు చికెన్ అయితే దీంట్లోకి వేసుకుందాం. ఒకసారి అయితే కలుపుకుందాం. మనం ఈ చికెన్ ఉడికే వరకు దీని మీద మనం మూత అయితే పెట్టుకొని ఈ చికెన్ ఉడికించుకుందాం. మనం చికెన్ ఒకసారి అయితే కలుపుకుందాం. మనం ఈ చికెన్లోకి 1 టేబుల్ స్పూన్ పసుపు, అలానే సాల్ట్ వేసుకొని ఒకసారి అయితే కలుపుకుందాం. ఈ చికెన్ అయితే ఇంకా ఉడకాలండి. మనం మూత అయితే పెట్టుకుందాం ఈ చికెన్ మీద. మనం మూత అయితే తీసి చూద్దాము. ఈ చికెన్ కర్రీలోకి నేను ఒక హాఫ్ కప్ అయితే పెరుగు వేసుకుంటున్నాను. దీన్ని కూడా ఒకసారి కలుపుకుందాం. అలానే మన స్పైసీకి తగ్గట్టు కారం కూడా వేసుకుందాం.
ఒకసారి కలుపుకుందాం. మరొక 2 నిమిషాలు ఈ చికెన్ అనేది మనం ఉడికించుకుందాం. నేను ఈ గ్లాస్తో 3 గ్లాసుల రైస్ అయితే తీసుకొని మనం బిర్యానీ వండే ఒక 1/2 అవర్ ముందైతే నానబెట్టుకున్నాను. అయితే ఇదే గ్లాస్తో నేను ఒక 6 గ్లాసులు వాటర్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు మనం చికెన్లోకి ఈ వాటర్ అయితే వేసుకుందాం. చికెన్ అయితే ఉడికిపోయిందండి. సో మనం వాటర్ అయితే వేసుకుందాం. వాటర్ వేసుకున్న తర్వాత దీంట్లోకి కారం అలాగే ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుందాం. నాకు కారం అయితే సరిపోయిందండి. ఉప్పు అయితే మనం వేసుకుందాం. మనం ఇప్పుడు ఈ ఎసరు అనేది కాగనిద్దాము. ఎసరు కాగుతుంది కాబట్టి మనం నానబెట్టుకున్న బియ్యాన్ని అయితే దీంట్లోకి వేసుకుందాం. ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు మనం రైస్ ఒకసారి అయితే కలుపుకుందాం. ఇప్పుడు వరకు మనం ఒక 5 నిమిషాలు ఈ రైస్ అనేది హై ఫ్లేమ్లో ఉడికించుకున్నాం. ఒక 3 నిమిషాలు మనం ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకొని మరొక 3 నిమిషాలు ఉడికించుకుంటే ఈ వాటర్ అనేది కూడా ఈ రైస్ అనేది కూడా ఉడికిపోతుంది. మనం ఇప్పుడు సిమ్లో అయితే పెట్టుకొని ఒక 3 నిమిషాలు ఉడికించుకున్నాం. దీంట్లోకి కొంచెం పుదీనా అయితే వేసుకుంటున్నానండి. నా దగ్గర కొత్తిమీర అయితే లేదు. మీ దగ్గర కొత్తిమీర ఉంటే వేసుకోండి. మనం ఇప్పుడు మూత అయితే పెట్టుకొని ఒక 3 నిమిషాలు సిమ్లో ఉడికించుకుందాం. ఇప్పుడు మనం బిర్యానీ అయితే చూద్దాము. చూడండి, బిర్యానీ అయితే ఉడికిపోయింది. మనం ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని ఈ గిన్నెను అనేది మనం ఒక 5 నిమిషాలు అలాగే ఉంచుకుందాం. స్టవ్ మీద నుంచి స్టవ్ ఆఫ్ చేసేసుకొని అలానే ఉంచుకుందాము. ఇప్పుడు నేను స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నా. నేను ఏమీ మసాలాలు వాడుకోకుండా ఈ చికెన్ బిర్యానీ అయితే చేశానండి. మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేసి ఉంటే కింద కామెంట్ చేయండి. అన్నం చాలా బాగా ఉడికిపోయిందండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. Thank you for watching.